తమిళనాడును కూల్చే కుట్ర, ఒక్కో ఎమ్మెల్యేకు 35 కోట్ల ఆఫర్, భగ్నం చేసిన ఇంటెలిజెన్స్ విభాగం, ముగ్గురి అరెస్టు, డిఎంకేతో లింక్ అంట. డిఎంకేతో లింక్. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 35 కోట్లు అంటనే. 35 కోట్ల ఆఫర్ ఇచ్చిందంట. 35 కోట్లు కూల్చేద్దామని రెడీ పెట్టుకున్నారు. ఇక తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర జరిగిందని, దాన్ని తాము భగ్నం చేసినట్లు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం పేర్కొంది. 2 నెలల్లోనే ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం ఒకేసారి 15 మంది టీవీకే ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించడం ఈ కుట్ర ప్రధాన లక్ష్యమని తెలుస్తుంది. టీవీకే ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుపై రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు ప్రారంభించి ఒక కన్సల్టెన్సీ సంస్థ ఉద్యోగిని తిరుచిలో, మరో 2 చెన్నైలో అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరికి డిఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ, అతడి సోదరుడితో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ కుట్ర, దీని వెనుక ఉన్న విస్తృత నెట్వర్క్ పై అధికారులు దర్యాప్తు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే ఫిర్యాదుతో వెలుగులోకి. ఉత్తంగరై నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే ఎన్ ఇళయరాజా చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్, టీవీకే నేత జేసీడీ ప్రభాకర్ కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడం కోసం ఐపీడీఎస్ అనే కన్సల్టెన్సీకి చెందిన ఓ వ్యక్తి తనకు 35 కోట్లు ఆఫర్ చేశారని ఆయన ఆరోపించారు. ఆ తర్వాత తనను భయపెట్టి ఆ ఆఫర్ గురించి ఎవరితోనూ మాట్లాడవద్దని హెచ్చరించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. డిఎంకే పై టీవీకే మంత్రి ఆగ్రహం. ఈ కుట్రపై తమిళనాడు మంత్రి సిచి నిర్మల్ కుమార్ డిఎంకే పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సెంథిల్ బాలాజీతో నేరుగా సంబంధం ఉన్న వ్యక్తులు, అలాగే కరూర్ గ్యాంగ్ వ్యక్తులు ఈ వ్యవహారంలో నేరుగా పాలు పంచుకున్నారని ఆరోపించారు. ఎంకే స్టాలిన్, ఉదయనిధి ఆదేశాల మేరకు సెంథిల్ బాలాజీ వంటి కీలక డిఎంకే నేతలు తమ ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నారని, వాళ్ళు 10 నుంచి 50 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నారని, వారు సంప్రదించని ఎమ్మెల్యే ఒకరు కూడా లేరని పేర్కొన్నారు. అలాగే తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి డిఎంకే నేతలతో అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి పరస్పరం చేతులు కలిపారని ఆరోపించారు. కాగా ఈ ఆరోపణలను డిఎంకే తోసిపుచ్చింది. దర్యాప్తు వివరాలను లీక్ చేసి ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని సృష్టించారని టీవీకే భావిస్తుందని తెలిపింది. వారి వద్ద నిజాలు తక్కువగా ఉన్నాయని, పక్కా ఆధారాలుంటే సెంథిల్ బాలాజీని అరెస్టు చేయాలని డిఎంకే ప్రతినిధి ఏ శరవణన్ సవాల్ విసిరారు. సీఎం కాదు సీఈఓ, కీలకమైన నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర చూపిస్తున్న సీఎం విజయ్ పనితీరుతో కూడా ఆకట్టుకుంటున్నారు. బ్లాక్ సూట్ లో చక్కగా డ్రెస్అప్ అయి ప్రతిరోజు సరిగ్గా సమయానికి సెక్రటరీకి చేరుకుంటున్నారు. ఒక సీఎంలా కాకుండా సీఈఓ తరహాలో ఆహార్యం ధరించడమే కాదు, ఆయన సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఖచ్చితమైన సమయానికి ఆఫీస్కి వచ్చేస్తున్నారు. డెస్క్ పై సరిగ్గా 7 గంటలు ఉంటున్నారు. ఆ ఇంటి నుంచి తెచ్చుకునే లంచ్ బాక్స్ను తినేందుకు 1 గంట సమయం తీసుకుంటున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఖచ్చితంగా ఆఫీస్లోనే ఉంటున్నారు. తనతో పాటు అధికారులంతా ఖచ్చితంగా సమయపాలన పాటించాలని సీనియర్ అధికారులకు కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. అలాగే లంచ్ టైంలో సుదీర్ఘ రాజకీయ మీటింగ్లు పెట్టుకోకుండా సరిగ్గా గంట సేపు లంచ్ చేయడం కూడా ఆయన విధానాలకు అద్దం పడుతున్నదంటే. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 10 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఇచ్చి 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను కొని తద్వారా టీవీకే ప్రభుత్వాన్ని పడగొట్టి అన్నాడీఎంకే కలిసి మళ్ళా ప్రభుత్వం గద్దెను ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారండి. ఎందుకంటే ద్రవిడ సామ్రాజ్యాన్ని కూల్చిన హీరోగా రియల్ లైఫ్లో కూడా హీరోగా తమిళనాడు ప్రజలకు మాత్రం చేరువయ్యాడు విజయ్. తద్వారా ప్రజలకు మంచి జరగాలి, మైనర్ అమ్మాయిలను చంపేస్తూ ఉంటే, చిన్న అమ్మాయిలను రేప్ చేస్తూ ఉంటే, ప్రెస్ మీట్లలో ఐపీఎస్ అధికారులు కూర్చొని నవ్వుతూ ఉంటే ఎక్కడిదక్కడ కొలాబ్ చేసేసిండు, ఇమీడియట్లీ సస్పెండ్ చేసి పడేసిండు. ప్రజల కోణంలో ఉండాలి కానీ మీ లగ్జరీ లైఫ్కు అలవాటు పడి ప్రజలు అవసరం లేదు, వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారంటే ఇక మీకెందుకు రా నాయన అని ఒక తమిళనాడును ఎగ్జాంపుల్ తీసుకోవాలి భారతదేశం అని ముందుకు సాగుతున్నారు. ఆయన పైన కుట్రలు చేస్తే ఆయన ఇంతకుముందు జడ్పీటీసీ కాదు, ఎంపీటీసీ కాదు, ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, డైరెక్ట్ ఒక 2 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టి 2 సంవత్సరాల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. స్టాలిన్ అటువంటి పెద్ద నాయకులు, జయలలిత పార్టీ, ఏఐడిఎంకే అటువంటి పెద్ద నాయకులు, పళనిస్వామి అటువంటి పెద్ద నాయకులను
బొందబెట్టి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అంత అధికారంలోకి వచ్చినోనికి ఈ కుట్రలు కుతంత్రాలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కనుక్కోదా? మీ చేతిలో అధికారంలో ఉన్నప్పుడే మిమ్మల్ని బొందబెట్టి ఆయన అధికారంలోకి వచ్చిండు. ఆయన చేతిలో అధికారంలో ఉన్న తర్వాత ఏం చేస్తాడో తెలియదా? నాకు తెలిసి ఇక స్టాలిన్ ఇంటికి పరిమితం అవుతాడు అనుకుంటున్నా ఇప్పటికీ. ఖేల్ ఖతం దుకాన్ బంద్.